బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉంది. సరిహద్దుల వద్ద రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అటు పోలీసులు ఎక్కడికక్కడ కూడా రహదారులను మూసివేశారు. పోలీసులు అటు పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్నటువంటి రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా కూడా సరిహద్దుల్లో ఒక పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతులు పక్క డిమాండ్ చేస్తుండగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నెల రోజుల పాటు 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు భద్రతా బలగాలు. ఇక ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూనే ఉన్నాం, కనీస మద్దతు ధరపై ఒక చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అయితే విధించి ఉన్నారు. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? గత 2 ఏళ్ల కిందట జరిగిన ఉద్యమం తరహాలోనే రైతులు ఈసారి కూడా ఢిల్లీని దిగ్బంధించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. సో అందులో భాగంగానే రైతులంతా కూడా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున సిక్కు రైతులు బయలుదేరారు, అలాగే హర్యానా నుంచి రైతులు బయలుదేరారు. అయితే వీరు ఢిల్లీకి రాకంటే ముందే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వీరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా పంజాబ్ హర్యానా బార్డర్ లో ఉన్నటువంటి అంబాలా సిటీలో ప్రస్తుతం ఆందోళనకారులను, రైతులందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ఉపయోగిస్తున్నారు. సో ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా అధునాతనమైనటువంటి పద్ధతుల్లో ఈ బాష్పవాయు గోళాలు ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి డ్రోన్ల ద్వారా బాష్పవాయు గోళాలను జారవిడుస్తున్నారు. దాంతో రైతులంతా కూడా అక్కడ చేరిన వారందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారంతా ఆ పొగకు తట్టుకోలేక కర్చీఫ్స్ అడ్డం పెట్టుకుని అక్కడ నుంచి పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ పరిస్థితుల మధ్యలో ఎలాగైనా రైతులను ముందుకు రానియకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. గత 2 ఏళ్ల కింద జరిగినటువంటి అనుభవాలు పోలీసులకు ఉన్నాయి. ఒకసారి కనుక రైతులు వచ్చి కూర్చున్నారంటే ఇక వారిని అక్కడి నుంచి కదిలించడం అసాధ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అక్కడ ముందుకు కదలనీయకుండా చూడాలి. ఎక్కడికక్కడ ఏ సిటీలో ఉన్న రైతుల్ని అక్కడికి వారిని నిర్బంధించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. సో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అక్కడ ఉన్నటువంటి రైతులను, ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని క్రీడా స్టేడియంలు కూడా సిద్ధం చేశారు. సో తాత్కాలిక జైళ్లలాగా మార్చి వారందరినీ కూడా తాత్కాలికంగా స్టేడియంలోకి వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో రైతులందరూ కూడా తమ ముఖాలకు మాస్కులు అడ్డం పెట్టుకుని ఈ టియర్ గ్యాస్ ప్రభావం నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రైతులంతా కూడా లాఠీలు పట్టుకుని వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారితో ఘర్షణకు దిగేటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే అధునాతనమైనటువంటి పద్ధతిలో డ్రోన్ల ద్వారా డ్రోన్ల ద్వారా బాష్పవాయు గోళాలను ఉపయోగిస్తూ ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. నిజానికి రైతులతో కేంద్ర ప్రభుత్వం గత 2 రోజుల నుంచి చర్చలు జరిపింది. కానీ చర్చల్లో ఎలాంటి ఫలితం కనబడలేదు. దాదాపు 4-5 గంటల పాటు నిన్న చర్చలు జరిపారు. ఈ రోజు కూడా ఉదయం చర్చలు జరిగాయి. కానీ అందులో రైతులకు కేంద్రానికి మధ్య ఒక ఒప్పందం ఖరారు కాలేదు. కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకొస్తామన్నటువంటి ప్రభుత్వ హామీని తక్షణమే నిలబెట్టుకోవాలనేది ప్రధానంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్. వాటితో పాటు విద్యుత్ సవరణ చట్టం అయితే తీసుకొచ్చారో దానివల్ల ఖచ్చితంగా రైతులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయొద్దు అనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి వాటన్నిటిని తగ్గించాలి, రైతులకు సబ్సిడీ రేట్లకు అందించాలి. ఎందుకంటే పంజాబ్ హర్యానాలో పెద్ద ఎత్తున బోర్వెల్స్ ను ఉపయోగించి అక్కడ పండేటువంటి పంటలు, ఇటు రైస్ కానీ అలాగే ఇతర పంటలు, గోధుమ పంటలన్నీ కూడా ఈ పరిస్థితిలో పండిస్తుంటారు. కాబట్టి వీటి వ్యయం, వీటి ఖర్చు చాలా పెరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా తమకు మద్దతు ధర పెంచాలన్నది ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి డిమాండ్. వాటితో పాటు స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో C2+50% అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ప్రకారం ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి అదనంగా ఒక 50% జోడించి ధరను డిసైడ్ చేయాలనేది రైతులు పెడుతున్నటువంటి డిమాండ్. అది స్వామినాథన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ సిఫారసులు ఏవి అమలు కాలేదు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి హామీలు అమలు కాలేదు. పింఛన్ ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. సో ఇలా
రైతులు చాలా డిమాండ్ అంతా కూడా వాళ్ళ చిట్టా చాలా పెద్దగా ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్దగా అష్యూరెన్స్ రాలేదు. సో ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు అన్నదాతలు మరోసారి రోడ్డెక్కారు. ఈసారి కూడా గతం మాదిరిగానే ప్రభుత్వం ఏదైతే గత సంవత్సరం పాటు రోడ్లపైన కూర్చుంటే 3 చట్టాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఎలాగైనా తమ డిమాండ్ సాధించుకునే దిశగా రైతులు ప్రయత్నం చేస్తున్నారు. సో రైతులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసే దిశగా వారిపైన బాష్పవాయు గోళాలను ఉపయోగిస్తూ వారిని తరిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున బాష్పవాయు గోళాలు ఉపయోగించడంతో పొగ కనబడుతుంది. సో ఆ పొగతో రైతుల కళ్ళలోని మండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వారిని వెనక్కి పంపించాలనే దిశగా వీటి ప్రయోగం అంతా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎస్ వెంకటేష్, రైతులు కూడా చొచ్చుకొని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైతులు ఢిల్లీలోకి రాకుండా రైతులపై ఒక టియర్ గ్యాస్ ప్రయోగించడం కూడా మన సాక్షి స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఒకటి వెంకటేష్, రైతుల డిమాండ్లకు పరిష్కార దిశగా మరి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ల పైన ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. సో కనీస మద్దతు ధర సంబంధించి రైతులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎంఎస్పీ గ్యారంటీ యాక్ట్ తీసుకురామని. కానీ ప్రభుత్వం కూడా దానిపైన రకరకాల వాదన వినిపిస్తుంది. ప్రధానంగా ఒకవేళ అది గ్యారంటీ చట్టం కనుక తీసుకొస్తే దానివల్ల బహిరంగ మార్కెట్ లో సామాన్య ప్రజలకు పేదలకు ధరలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇది 2 వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. ఒకవైపు C2+50 ఫార్ములా కనుక ఉపయోగిస్తే ఈ రైతుల యొక్క ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి ధరలు పెరిగితే వాటికి ఇంపాక్ట్ ఖచ్చితంగా వినియోగదారుడి పైన ఉంటుంది. సామాన్యులు పేద ప్రజల పైన దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల చాలా మంది కోట్లాది మంది ప్రజలకు కూడా ధరాభారం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో రైతులకు సంబంధించినటువంటి అంశం పైన తమకు కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా అలాగే పేదలను ఇతర సామాన్య మధ్యతరగతి ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి తాము కొంత బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఇప్పటికే తాము రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ చేశాము, మద్దతు ధర పెంచాము. కాబట్టి పెంచినటువంటి మద్దతు ధరను అంగీకరించాలే తప్ప ఖచ్చితంగా దాన్ని గ్యారెంటీ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలనడం సరైనది కాదనేటువంటి దిశగా ప్రభుత్వం వాదిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఒకసారి కనుక చట్టం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. అది అమలు చేయడం మొదలు పెడితే బహిరంగ మార్కెట్ లో ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని ఫలితంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో ఆ నేపథ్యంలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకడం లేదు. సో మధ్య మార్గంగా కొంత ప్రయత్నం చేయాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రైతులకు లాభం జరగాలి, అలాగే సామాన్య మధ్యతరగతి ప్రజలపైన కూడా భారం పడకుండా ఉండేందుకు ఒక మధ్య మార్గంగా వెళ్లాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. వెంకటేష్, ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా మరి రహదారులను కూడా మూసివేశారు పోలీసులు. ప్రస్తుతం 144 సెక్షన్ కూడా విధించారు. ఇది ఎప్పటి వరకు అమల్లో ఉండబోతోంది? అక్కడ నెల రోజుల పాటు 144 సెక్షన్ కొనసాగిస్తామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎందుకంటే రైతుల ఉద్యమం అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు పోలీసులకు ఉన్నాయి. సంవత్సరం పాటు వారు కూర్చున్నారు. సంవత్సరానికి సరిపడా ఆహార ధాన్యాలు తెచ్చుకొని వారంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతులు ఒకసారి ప్లాన్ చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపైన కూర్చొనియకుండా వారిని తొలి అడుగులోనే వారిని అడ్డుకుంటే వారి గ్రామాల్లో పట్టణాల్లో వారిని అక్కడికక్కడ నిలువరించడం వల్లనే ఈ యొక్క ఆందోళన నిర్వహించేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. లేకుంటే వచ్చే లోక్సభ ఎన్నికలు ఒక 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ సందర్భంలో కనుక రైతులు ఆందోళన దిగితే అది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి పెంచేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఆందోళన కనుక ఢిల్లీని తాకితే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో అది ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒక ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ చలో ఢిల్లీని భగ్నం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. థ్యాంక్ యూ వెంకటేష్. समझाओ किधर को अरे यार हिलाओ मत यार आप कंप्यूटर पे आ रहा है आपको पता नहीं है क्या ये पता करके आओ मुझे नहीं पता इतना चीजें काम नहीं चाहिए बॉर्डर पर बड़े हक लेने गए हुए हैं बॉर्डर पर है भाई थले रो थले चल जाओ यहाँ देखिए ना थोड़ा
రైతుల ఢిల్లీ చలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో శంభు సరిహద్దుల్లో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు అటు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చల్లా చెదురైన నిరసనకారులు అంబాల హైవేపైకి చేరారు. साइड हो जाए यार प्लीज। दूर तो हो जाओ वीर जी। రైతుల ఢిల్లీ చలో యాత్రతో నగర సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శంభు సరిహద్దుల్లో ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఆందోళనకారులనే అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. మనం చూస్తూనే ఉన్నాం. టియర్ గ్యాస్ ప్రయోగంతో చల్లా చెదురైనటువంటి నిరసనకారులు అంబాల హైవేపైకి చేరారు. नहीं अंदर सीधा आ जाओ, अंदर आ जाओ। अंदर आओ, अंदर ਉੱਥੇ ਜਾ ਕੇ ਬਣਾਓ ਯਾਰ ਵੀਡੀਓ ਇੱਥੇ ਬਣਾਣੀ ਯਾਰ ਇੱਥੇ ਖੜੀ ਬਣਾਈ ਜਾਂਦੇ ਹੋ ਯਾਰ ਜਿਹੜਾ ਬੈਰੀਅਰ ਲੱਗਾ ਉਹ ਤੋਂ ਸੱਜੇ ਆਣਾ ਤੁਸੀਂ। ਅੱਜ ਇੱਧਰ ਧਰਨਾ ਚੱਲਦਾ ਪਿਆ ਵਾ। ਉਹ ਯਾਰ ਜਿੱਧਰ ਦਿੱਲੀ ਨੂੰ ਰਾਹ ਜਾਂਦਾ ਵਾ ਉੱਧਰ ਆਣਾ ਵਾ। ये समझाओ किधर को। अरे यार हिलाओ मत आपको पता नहीं है क्या? ये पता करके आओ, मुझे नहीं पता। इतना चूत लगा नहीं चाहिए अपने को। बॉर्डर पर बड़े हक लेने गए हुए हैं। बॉर्डर पर है भाई। थले थले रो थले रो थले चल जाओ। यहाँ देखिए ना फिर जी थोड़ा थोड़ा हाँ देख बना रहा हूँ ना पंकज भाई, इधर मैं बना रहा हूँ। हाँ हाँ मोटर चलाते हुए बना लिया ये। दरअसल नुकसान हेलो बॉर्डर पर है ये। ट्रैक्टर वाले शॉट करा के ट्रैक्टर पूरे पैर गए।